చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. విశాఖపట్నం కాన్స్టిట్యుయెన్సీ ఎంపీ నాతో ఉన్నారు. ఒకసారి మాట్లాడుతున్నాం. ప్రస్తుతం ఢిల్లీలో విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అంటూ దాదాపు 100 మందికి పైగా వచ్చారు ఢిల్లీకి. సో మరి ఈ మీటింగ్ ద్వారా ఏం తెలియజేద్దాం అనుకుంటున్నారు ఏంటి? సో ఆల్ పార్టీస్ కలిసి మరీ పోరాడుతున్నారు. సో చెప్పండి సార్, మరి ఆల్మోస్ట్ ఆల్ ఒక 100 మందికి పైగా వచ్చారు విశాఖపట్నం నుంచి. సో మరి బీజేపీ గవర్నమెంట్కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వ్యతిరేకంగా, ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈరోజు విశాఖపట్నం నుంచి ఏదైతే కార్మిక నాయకులు అందరూ ఉన్నారో, యూనియన్ నాయకులు అందరూ ఉన్నారో, కార్మిక నాయకులు, యూనియన్ నాయకులు, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా దగ్గర 100 మంది కాదు 200 మంది ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఇవాళ సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సెమినార్కి ఏదైతే దేశంలో ప్రముఖ రాజకీయ పార్టీలు ఉన్న వారు అందరూ కూడా ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. వారి అభిప్రాయాలు ఏదైతే స్టీల్ ప్లాంట్ వ్యతిరేకంగా అంటే ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈరోజు అందరం కూడా వీళ్ళందరూ వారి మాటలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్కి కానీ, విశాఖపట్నానికి కానీ, మన ఇండియాకి కానీ ఒక చాలా ప్రెస్టీజియస్ కంపెనీ. దానివల్ల ఎంతోమంది ఇవాళ ప్రజలు ఇవాళ స్టీల్ ప్లాంట్ ఆధారపడి మనం బతుకుతూ ఉన్నారు. ఎంప్లాయీస్ 20,000 మంది డైరెక్ట్గా పనిచేస్తున్నారు. ఇండైరెక్ట్గా 1,00,000 మంది వరకు మిగిలిన ఇండస్ట్రీస్లో కానీ, అనుబంధ ఇండస్ట్రీస్లో కానీ పనిచేస్తూ ఇవాళ బతుకుతూ ఉన్నారు. ఇవాళ విశాఖపట్నం ఎకానమీ 80% స్టీల్ ప్లాంట్ మీద డిపెండ్ అయ్యి ఉందంటే మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు. అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తే, ఈరోజు ఎవరైనా ప్రైవేటీకరణ చేసిన ఇండస్ట్రీని వాళ్ళు మూసేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మూసేస్తే వీళ్ళందరి జీవితాలు రోడ్డు మీద పడతాయి. అది మా భయం. అంచేత ఏంటంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థగా ఉండాలి. ఇది ఎందుకు నష్టాల్లో నడుస్తుంది, ఎందుకు నష్టాలు వచ్చింది, గతంలో లాభాలు వచ్చిన కంపెనీ ఈరోజు నష్టాల్లోకి ఎందుకు వచ్చింది, ఎందుకు నష్టాల్లోకి రావాల్సి వచ్చింది, దాని మీద వాళ్ళు సానుకూలంగా స్పందించి దానికి మైన్స్ లేవు, మైన్స్ కేటాయించాలి, లేదంటే ఏదైతే సెయిల్ ఉందో సెయిల్లో విలీనం చేసి ఆ కంపెనీని నడిపించాలని మేము అందరం కోరుతా ఉన్నాం. అది సానుకూలంగా వారు గమనించాలి. ప్రభుత్వం అంతా కూడా, మా పార్టీ కానీ, మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మేము కానీ పూర్తిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తా ఉన్నాం. పోరాటంలో చేస్తున్న అందరికీ మేము సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి, మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మేము పోరాటంలో కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఎస్ సార్. సో ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో వైసీపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? సో మరి నెక్స్ట్ ఏ గవర్నమెంట్ రాబోతుంది? ఒక చిన్న సర్వే ద్వారా, జనరల్గా అనుకుంటుంటారు సర్వే ద్వారా, సో మీరు చెప్పండి ఎన్ని సీట్స్ రాబోతుంది? మీరు ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చాలా గొప్ప పరిపాలన లాస్ట్ 5 సంవత్సరాలు జరిపింది. 4 సంవత్సరాలు 8 నెలలు 9 నెలలు అయింది. ఆయన ప్రజల సంక్షేమ పథకాలు ఈరోజు దేశంలోనే ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు చేశారు. ఆయన ప్రజలందరూ కూడా ఒక కరోనా సమయంలో కానీ, తర్వాత కానీ, ఈరోజు కానీ ఏ ఒక్క పేద ప్రజలు కూడా ఈరోజు ఆకలికి అలమటించకుండా అక్కడ పరిపాలన సాగుతూ ఉంది. 12% ఉన్న పేదరికం ఈరోజు 6%కి ఆంధ్రప్రదేశ్లో వచ్చిందంటే మీరు దాన్ని బట్టి గమనించవచ్చు. ముఖ్యంగా విద్య, వైద్యం, పేదరికం, అదేవిధంగా అందరికీ ఇల్లు, ఇవన్నీ కూడా ఏదైతే ఉందో మంచి పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఈ పరిపాలన వలన ప్రజలందరూ కూడా ఈవేళ సంతోషంగా చదువుకుంటున్నారు, అదే సంతోషంగా ఉంటున్నారు, సొంత ఇల్లు వచ్చినాయి, అందరూ భోజనాలు చేస్తున్నారు, అందరూ కూడా ఈవేళ సంతోషంగా ప్రజలందరూ ఉన్నారంటే కేవలం మా ప్రభుత్వం, అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వలన. డెఫినెట్గా ఈ రాబో ఎన్నికల్లో మా రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 సీట్లకు గాను 24 నుంచి 25 సీట్లు కూడా గెలిచే అవకాశం ఉందని సర్వేలు తెలియజేస్తూ ఉన్నాయి. రాబో ఎన్నికల్లో అదే జరగబోతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం కూడా వచ్చే ఎన్నికల్లో 200కి 200% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ అత్యధిక స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎన్ని కుట్రలు పనినా, ఎవరు పనినా, ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో, జనసేన పార్టీ ఉందో, వీళ్ళందరూ విడిగా వచ్చినా, ఏకంగా వచ్చినా, ఎవరు వచ్చినా సరే ప్రజల మద్దతు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, వైఎస్ఆర్సీపీకి ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.